ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన పరలోకపు మాటలు ధ్యానము చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి ప్రభువునకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో దేవుని సన్నిధానములో గడుపుతూ దేవుని వాక్యము కొరకై ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియబిడలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన వారులారా, దేవుని సన్నిధానములో ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువు మనం విని మేలు పొందుతూ ఉన్నాం. వినుతున్న మీరు ఎంత మేలు పొందుతున్నారో నాకు తెలియదు, కానీ ప్రకటిస్తూ ఉన్న నేను మాత్రం ఎన్నో విషయాలు ప్రభువు నేర్పిస్తూ ఉంటే గొప్పగా మేలు పొందడమే కాకుండా ఆ మాటల మాధుర్యతను బట్టి ఆనందిస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారికి దీవెనలు ఎలా వస్తాయి. దేవుని నమ్మిన వారికి దీవెనలు ఎలా వస్తాయి. దీవెనలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్నింటికి కొన్ని అధ్యాయాలు ప్రాముఖ్యతగా ఉంటాయి. ఉదాహరణకు ఆదికాండం 1వ అధ్యాయానికి వెళ్తే ఈ సృష్టి నిర్మాణం ఎలా జరిగిందో మనం లేఖనాల్లో నుంచి చూడవచ్చు. అలాగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలు కావడానికి ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని నిర్గమాకాండం 14-15 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఇలాగా వాక్యాలను ధ్యానం చేసుకుంటూ వస్తున్నప్పుడు యోబును గురించి, యథార్థతను గురించి, శ్రమల గురించి, ప్రార్థనలో పట్టుదల కలిగిన ఎస్తేరును గురించి, అలాగే క్రీస్తు యొక్క శ్రమలను తలపోసుకునే యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని, ప్రేమ కొరకై 1 కొరింథీ 13వ అధ్యాయాన్ని, ఉపవాసము కొరకై యెషయా గ్రంథం 58వ అధ్యాయాన్ని, దీవెనల కొరకై ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయాన్ని మనం చూస్తాం. ఈ దీవెనలు ఎలా కలుగుతాయో ఇది వరకు మనం ఒకసారి వాక్యాన్ని చదివాం, విన్నాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏవైనా 4 విషయాలు చెబితే ఇంకా ఆ సబ్జెక్ట్ అయిపోయిందేమో అని అనుకోవడానికి వీల్లేదు. బైబుల్ అనేది ఒక పెద్ద సముద్రం. సముద్రంలో మనం ఎప్పుడైనా 4 విషయాలు ధ్యానం చేసాము అంటే మహా అంటే ఒక చారెడు నీళ్లు తీసుకున్నట్లే. ఇంకా చాలా పెద్దది సముద్రం. అలాగా ధ్యానం చేస్తున్న కొద్దీ ఎన్నో విషయాలు ఈ వేద గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అన్నీ ఒకేసారి మనం చెప్పుకోలేం కాబట్టి సమయాన్ని బట్టి అప్పుడు కొన్ని మనం ధ్యానం చేస్తాం. కాబట్టి విన్నవి అని అనుకోమాకండి, ఇది చూసిన వాక్యమే అని అనుకోమాకండి. పరిశుద్ధాత్ముడైన దేవుడు ఎప్పటికప్పుడు క్రొత్త విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దీవెనలు అనే మాట మీద మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మూల వాక్యానికి వద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును
అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? చాలు. యోవేలు గ్రంథములో ప్రారంభ అధ్యాయము నుంచి మీరు ఏవేవైతే సంగతులు విన్నారో అవి మీ బిడ్డలకు చెప్పండి, వారు వారి బిడ్డలకు చెప్తారు అని ప్రారంభిస్తూ, మీరు నా మాట విననందుకు అనేకమైన శాపాలు వచ్చాయి. అక్కడ గొంగల పురుగులు విడిచిన దాన్ని మిడతలు తిన్నాయని, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తిన్నాయని, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తిన్నాయని 4వ వచనంలో మనం చూస్తాం. అంటే ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు, దీవెన లేదు. అలాంటి రోజుల్లో దేవుడు యోవేలు ద్వారా మాట్లాడుతూ, ఇప్పుడైనను 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచి దుఃఖించి మనపూర్వకముగా దేవుని వైపు తిరిగిన ఎడల ఆ దేవుడట కరుణా వాత్సల్యములు కలిగిన శాంతమూర్తి కాబట్టి తాను చేయాలనుకున్న కీడు చేయకోకుండా పశ్చాత్తాపపడి మీకు దీవెన దయచేయును అని అంటూ, ఆయన మీకు దీవెన అనుగ్రహింపడని మీరు ఎందుకు అనుకుంటారు అని అడిగాడు. మంచి మాట. ఆయన అనుగ్రహిస్తాడు ఎప్పుడు? మీరు పశ్చాత్తాపపడ్డప్పుడు అని అన్నాడు. నిజమే ప్రభువా, మేము పశ్చాత్తాప హృదయముతో, మనస్సు మార్చుకున్న హృదయముతో నీ వైపుకు తిరిగాం. మరి మాకు దీవెనలు ఎలా కలుగుతాయి? ఒకవేళ దీవెనలు లేవే అని అనుకుంటే కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆ విషయాలు మీకు దీవెనలు కలుగు చేసేవిగా ఉన్నాయి. మొదటి విషయానికి వద్దాం. 84వ కీర్తన 6వ వచనము, వారు బాకాలోయలో బడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. ఎవరికి దీవెనలు? మీకు అర్థం కావాలి అనంటే ఇప్పుడొద్దు, 4 నుంచి 6 వరకు చదవాలి 84వ కీర్తనలో. సో ఇప్పుడు అవన్నీ చదవద్దు, కానీ 6వ వచనాన్ని దీవెనలతో కప్పును అనే మాట చూసాం కాబట్టి ఎవరికి దీవెనలు కలుగుతాయి అనంటే ఆయన మందిరమునందు నివసించు వారికి. 4వ వచనంలో అదే అన్నాడు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిన్ను స్తుతిస్తారు, వారు నీ వలన ఆత్మీయ బలాన్ని పొందుకుంటారు, వారు ఈ లోకములో జీవించే యాత్ర చేసే మార్గములు వారికి ఎలాగుంటాయి? చాలా ప్రియంగా ఉంటాయి. అంటే బాధ వచ్చిందని దేవుని దూషించరు, కష్టం వచ్చిందని దేవుని విడిచిపెట్టరు. దేవా, ఈ కష్టము తదనంతరం నా కొరకేదో నువ్వు దీవెన దాచి ఉంచావు, నేను నీ సహవాసాన్ని విడిచిపెట్టను అని మందిర సహవాసమును కోరుకున్న వారికి దీవెనలతో కప్పును అని రాయబడింది. దీవెనలతో కప్పును అని రాయబడింది. ఈరోజు మేము ఒక దైవ సేవకుడు 60 సంవత్సరాలు సేవలోకి వచ్చి 60 సంవత్సరాలు, ఆయన వయసు 75 సంవత్సరాలు. అక్కడికి వెళ్ళాం మేము. ఆ కూడికలో ఈరోజు మేము పాలు పొందాం అనంతపురంలో. మరలా సకాలంలో మేము ఇంటికి రావడానికి ప్రభు సహాయం చేశాడు. ఆ మీటింగ్లో ఆ జరిగిన ఆ స్తుతి కూడికలో కొంతమంది దేవుని వాక్యములు, అంటే ఒక బయోగ్రఫీ తీశారు. ఆయన 75 సంవత్సరాల వయసులో 60 సంవత్సరాల సేవా జీవితంలో జరిగినవి. ఆయన సంఘస్థులు కొంతమంది మాట్లాడినవి ఆ ఎల్ఈడిలో వాళ్ళు వేశారు. ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ అంతటికి, అనంతపురానికి కాదు, ఆంధ్రప్రదేశ్ అంతటికి ఈ పెట్రోల్ బంకులు, హెచ్పి అని, భారత్ అని పెట్రోల్ పంపులు ఉంటాయి చూడండి, పెట్రోల్ బంకులు. మనం అక్కడికి వెళ్ళి పెట్రోల్ చేసుకుంటాం. అలాంటి పెట్రోల్ బంకులు ఎవరికైనా కావాలి అంటే గవర్నమెంట్ అథారిటీతో శాంక్షన్ చేసేటటువంటి ఒక ఆఫీసర్ మాట్లాడిన మాట మేము ఆ ఎల్ఈడి మీద చూసాము. అతనితో నేను మాట్లాడాను. ఆయన ఏం చెప్పాడు అంటే, నేను ఈ సంఘానికి వెళ్ళి వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాను,
నేను ఒక మంచి ఆఫీసర్గా ఉన్నాను. నేను దాదాపు 7 సంవత్సరాల నుంచి ఈ మందిరానికి వస్తున్నాను. ప్రారంభ దినాల్లో నేను కొంత నిర్లక్ష్య వైఖరి ఉన్నాను, అంటే సరిగా క్రమంగా వచ్చేవాని కాదు. కానీ వాక్యము నన్ను సంధించినప్పుడు నేను రక్షించబడిన తర్వాత ఇప్పటికీ 4.5 సంవత్సరాలైంది. ఒక్క ఆదివారం కూడా నేను కానీ నా కుటుంబము కానీ ఆరాధనను మిస్ చేసుకోవడం కానీ, ఆదివారం మా సేవకుని ముఖం చూడుకోకుండా కానీ మేము లేము. మేము బాగా దీవించబడ్డాం అని చెప్పాడు. 4.5 సంవత్సరాలలో 4 సంవత్సరాలకు 208 ఆదివారాలు వస్తాయి. ఇంకా అర్ధ సంవత్సరం ఉంది కదా, దానికి ఒక 26 వస్తాయి. అంటే దగ్గర ఆయన 240 ఆదివారాల్లో ఒక ఆఫీసర్ స్థాయిలో, రాష్ట్రములో శాసించే స్థాయిలో ఉన్న వ్యక్తి ఆదివారపు ఆరాధనను ఎప్పుడు కూడా ఏం కాలేదంట, మిస్ అవ్వలేదట. నేను జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసులమైన మనం దీవించబడకపోవడానికి నిర్లక్ష్య వైఖరి. మన దగ్గర కూడా వాక్యం ప్రకటించబడుతుంది. అసలు ఆదివారం వస్తారో రారో, నియామక కూడికలో ఉంటారో ఉండరో చెప్పలేం. అందుకే మీరు గమనించి చూడండి, ఆ కుటుంబాల్లో 2, 3 కష్టపడుతూ ఉన్న ఆ జీవితాలలో నెమ్మది లేదు. కొంతమంది భార్య ప్రార్థనకు వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు. ఆ కుటుంబాల్లో కూడా ఏమి లేవు, దీవెనలు లేవు. ఆయన అన్నాడు 84వ కీర్తనలో, కోరాహు కుమారులు మాట్లాడుతూ, యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములు, నీ మందిరమునందు నివసించు వారిని దీవెనల చేత నీవు కప్పుదువు. దీవెనల చేత కప్పే దేవుడండి మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు కదా, అద్భుతకరమైన దేవుడు. అందుకే మందిరమునందు నివసించు వారిని దీవెనలతో కప్పే దేవుడు. రెండవది ఎలాగో చూద్దామా? సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. రెండవది ప్రియులారా, దేవుని పనిలో నమ్మకంగా, విశ్వాస జీవితములో నమ్మకంగా ఉన్నవారికి ఏం కలుగుతాయట? దీవెనలు. ఈరోజు చాలామంది విశ్వాస జీవితములో నమ్మకత్వము లేదు, అపనమ్మకస్తులుగా ఉన్నారు. వస్తున్నారు పోతున్నారు కానీ నమ్మకస్తులు కాదు. దేవుని పరిచర్యలో నమ్మకత్వము కలిగి లేరు. వారికే లేదు వారి మీద నమ్మకం, ఇంకా దేవుని మీద ఎక్కడ నమ్మకం? కానీ దేవుడు అన్నాడు, దీవెనలు ఎవరికో తెలుసా? నమ్మకమైన వారికి దీవెనలు. దేవుని మందిరములో, సంఘములో నమ్మకమైన వారముగా ఉండాలి మనం, అపనమ్మకస్తులుగా కాదు, కోరాహు వలె తిరగబడే వ్యక్తులుగా కాదు. ఏ పని అయినా, ఏ బాధ్యత అయినా ఎలాగ చేయాలి? నమ్మకంగా. ఆ నమ్మకమైన వారినట దేవుడు మెండుగా దీవించేవాడు. ఈరోజు నమ్మకత్వం కోల్పోయింది. చాలామంది ఏమంటారంటే, మేము ఒకప్పుడు భలే చేసేవాళ్ళం, మరి ఇప్పుడు ఎందుకు చేయలే? ఒకప్పుడు మేము భలే స్వార్థ చేసాం, పల్లెలన్నీ తిరిగాం, ఇప్పుడు ఎందుకు తిరగలా? అంటే ఇప్పుడు ఏమైపోయింది? నమ్మకత్వం పోయారు. ఒకప్పుడు కాదు, జీవిత అంతము వరకు ఏముండాలి? నమ్మకం. మోషే 40 ఏండ్లు కాదు, తను బ్రతికినంత కాలం ప్రభు చెప్పాడు సాక్ష్యం, మోసే నా ఇల్లంతటిలో ఎలాంటివాడు? నమ్మకమైన వాడు. దేవుని సంఘంలో మనం జీవిత అంతము వరకు, అది శ్రమ అయినా, కష్టమైన, కరువైనా, ఇబ్బంది అయినా, బాధ అయినా సరే నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. నమ్మకంగా ఉంటే దీవెనలు. మూడవది ఎలాగో చూద్దామా? రూతు గ్రంథం. నేను తొందరగానే ముగిస్తూ ఉన్నాను, చిన్న మాటలే చెప్దామని. రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం, 221వ పేజీ. అతడు
అతడు కుమారి, నా నా కుమారి, యెహోవా చేత యెహోవా చేత నీవు దీవెన నొందిన నీవు దానవు. దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని కొద్దివారినే గాని గొప్పవారినే గాని గొప్పవారినే కాని యవనస్తులను యవనస్తులను నీవు వెంబడింపక ఇండుట వలన నీ నీ మునుపటి మునుపటి సత్ప్రవర్తన కంటే సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి వెనుకటి ఎక్కువైనది సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చాలు ప్రియులారా. మూడవది ఎవరికి దీవెనలు? అక్కడ అన్నాడు మొదట్లోనే కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు అన్నాడు. ఎలా కలిగాయమ్మా నీకు దీవెనలు అని అంటాడు, నీ ప్రవర్తన ఉంది చూడు, అది నమ్ముకున్నప్పటికంటే కొనసాగే జీవితంలో ఎక్కువైపోయింది సత్ప్రవర్తన. నమ్ముకున్నప్పుడు ఉన్న మంచితనానికన్నా దినాలు గడిచే కొద్దీ నీ మంచితనం అధికమైపోయింది. అదే అక్కడ అనింది, నీ సత్ప్రవర్తన మునుపటి దినాల్లో కన్నా వెనుకటి దానికన్నా ముందున్న దినాల్లో మరి ఎక్కువైపోయింది. దీవెనలు కలగాలి అంటే మనం నమ్ముకున్నప్పుడు ఉన్నటువంటి ప్రవర్తన కన్నా దినాలు గడిచే కొద్దీ ఇంకా మంచి ప్రవర్తన రావాలి, ఇంకా మంచి ప్రవర్తన. అందుకే అక్కడ రాయబడింది, నువ్వు ఎవరిని వెంబడించలేదు, దేవునే వెంబడించావు. అవును ప్రియులారా, ప్రారంభ దినాల్లో అందరూ భక్తిలో అబ్బా పెద్ద శుద్ధపప్పులు మంచి మొద్దుగుమ్మల మాదిరి చక్కగా కూర్చుంటారు. కొంత ప్రార్థన నేర్చుకొని, కొంత వాక్యము నేర్చుకొని, కొంత పాటలు నేర్చుకొని, కొంత బైబిల్ గురించి తెలవగానే ఏమైపోతారు? మాకు అన్నీ తెలిసిన తిరగబడతారు చూడండి. కానీ రూతమ్మ గురించి మాట్లాడుతూ, నీ మొదటి సత్ప్రవర్తన మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఇంకెలాగుంది? మరి బాగుందమ్మా, అందుకే నువ్వు దీవెనను అందుతావు. దేవునందు ప్రియమైన వారులారా, నమ్మిన ప్రారంభము కన్నా దినాలు గడిచే కొద్దీ మన మంచితనం మరెక్కువ కావాలి. దినాలు గడిచే కొద్దీ తిరుగుబాటు రాకూడదు మనలో. దినాలు గడిచే కొద్దీ ఏం దేవుడులే అనుకోకూడదు. ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ. మన జీవితంలో ఎప్పటికప్పుడు నూతనోత్సాహముతో. అందుకే మీరు చూడండి, కాలేబును చూడండి. కాలేబు అంటాడు, 40 సంవత్సరాలప్పుడు నన్ను మోషే కానాను దేశాన్ని వేగులు చూడ్డానికి రమ్మంటే పోయి వచ్చాను. ఇప్పుడు 80 సంవత్సరాలు. అప్పటికన్నా ఇప్పటికి నా బలం ఏమాత్రం తగ్గల. మనం నమ్ముకున్నప్పటికన్నా ఇప్పటికీ మన ఆత్మీయ బలం ఎలాగుండాలి? తగ్గకూడదు, ఇంకా మెరుగవ్వాలి. దినాలు గడిచే కొద్ది ఇంకా దేవునికి దగ్గరగా. ఎందుకో తెలుసా? మనము సమాధికి చేరువయ్యే కొద్దీ దేవునికి దగ్గరైతే మూయబడ్డ మన కళ్ళు ప్రభుతో తెరవబడతాయి. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని మందిరంలో నివసించాలి, నమ్మకంగా ఉండాలి. మన ప్రవర్తన ఎలాగుండాలి? మంచిగా ఉంటే బహుగా దీవించబడతాం. ప్రవర్తనలో మార్పు వస్తుంది. ముందు గద్దించినప్పుడు మా సేవకుడు గద్దించిన మంచోడబ్బా, మా మేలు కొరకు అన్నాం. కొంత వాక్యం తెలుసుకున్న తర్వాత గద్దించినప్పుడు ఏమంటున్నామంటే, ఇదేనా మందిరం, ఇదేనా సేవకుడు, ఎప్పుడు గద్దింపే అబ్బా, ఎప్పుడు హెచ్చరింకే అబ్బా. ఒక్క మాట నన్ను అడిగి ముందుకు వెళ్ళనివ్వండి. నిన్ను గద్దించిన ప్రతిసారి దేవుడు నిన్నేం చేస్తున్నాడు? ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మీ పిల్లలు ఎప్పుడు అరుస్తావే మమ్మీ అని అంటే, అరవకపోతే వాళ్ళు ఏమైపోతారు? పాడైపోతారు, చెడిపోతారు. అందుకే వారు బాగుపడి ఒక దారిలోనికి వచ్చేంత వరకు మీరు నిత్యం మందలిస్తూనే ఉంటారు, సరిచేస్తూనే ఉంటారు. అలాగే పరము చేరేంత వరకు కూడా దేవుని సేవకుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మన ప్రవర్తనలో మార్పు ఉండకూడదు. మూడవది, దీవెనలు ఎలా కలుగుతాయో చూద్దామా? ఒకసారి సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే దీవెనలు ఎలా కలుగుతాయో అక్కడ ఒక మాట ఉంది. 22వ అధ్యాయము 9వ వచనం సామెతల గ్రంథము. చూడండి ఎంత బాగుంది ఆ మాట. 22:9లో, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. చాలు. 4వది ప్రియులారా, దయగలిగిన మనస్సు మనకుంటే దీవించబడతాం. ఏ మనస్సు ఉండాలి మనకు? దయగలిగిన మనస్సు ఉండాలి. అందుకే అక్కడ చాలా చక్కగా మీరు ఆ మాట చూసారా? 9వ వచనం, దయాదృష్టి గలవాడు
తన ఆహారములో కొంత దరిద్రునికి ఇస్తాడు, అంటే లేని వానికి ఇస్తాడు, వాడు దీవించబడతాడు. దేవునికి ఉన్న స్వభావాలలో ఒక మంచి స్వభావం చెప్పండి మీరెవరైనా. దేవునికి ఉన్న స్వభావంలో మంచి స్వభావం ఏంటి? ఇచ్చే స్వభావం. ఇచ్చే స్వభావం. తండ్రి తన ప్రియ కుమారుని ఇచ్చాడు. ప్రియ కుమారుడు నిన్ను నన్ను ప్రేమించి ఏమిచ్చాడు? ప్రాణం ఇచ్చాడు. అది ఆయన గుణం. సో ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. దయగలిగిన మనస్సు దీవెనండి, దీవెన ప్రియులరా. నాకు ఒక సేవకుడు చెప్పాడు, రుబేన్ పర్సు ఖాళీగా పెట్టుకో, దేవుడు నింపుతాడు. ఖాళీ పెట్టుకో అంటే ఇంట్లో తీసి లబ్బరేసి బీరువాలు పెట్టమనా? ఆహా, నీ ఎదుట ఎవరికో లేనప్పుడు నువ్వు ఇవ్వు, నీ పర్సును మళ్ళా నింపుతాడు ఆయన. నిజం, 100%. నేను చూశానండి, అది నా జీవితంలో చూశాను కాదు, చూస్తూనే ఉన్నాను. అందుకే అన్నాడు, దయాదృష్టి గలవాడు దీవెన నొందును. మనసు దయగలిగి ఉంటే దీవెనలు. సమయం అయిపోయింది, చాలా ఉన్నాయి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మలాకి గ్రంథము 3వ అధ్యాయం. మలాకి గ్రంథం అంటే చివరి పుస్తకం పాత నిబంధన గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి, ఎన్ని దీవెనలంట? పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా ఏం చేస్తున్నాడు? చెబుతున్నాడు. చివరి మాట అంటే 5వ మాట చూస్తున్నాం. దేవుని మందిరంలోనికి ధారాళమైన అర్పణ తీసుకుని వస్తే దీవించబడతాం. ధారాళమైన అర్పణ తీసుకుని వస్తే. ఇది అతిశయోక్తి కాదు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతి నెల లేదా వారం మనం ఒకసారి కానుక పట్టినప్పుడు మీరు మాకు కానుక దేవుని పరిచర్య కొరకు ఇస్తారు. దాంతోనే మేము పరిచర్యను అలాగే మా కుటుంబాన్ని కూడా జరుపుకుంటాం. ఇందులో తప్పేం కాదు. మంద కాస్తున్న మేము మంద పాలు తాగవలసింది కాబట్టి ప్రతిరోజు నా భార్య కూరగాయలకింతి పాలకింతి అని అడక్కోకుండా నేను సోమవారపు దినాన నా భార్యకు కొంత కానుకిస్తా. అంటే ఇంటి ఖర్చులు పెట్టుకో, ఏదైనా పాలో ఇంకా కూరగాయలో ఎక్సెట్రా ఏమన్నా తెచ్చుకోవడానికని ఇస్తా. నేను నా భార్యకు కానుక ఇవ్వగానే ఫస్ట్ తను చేసి నేను గమనిస్తూ ఉంటా. అంతంత మాత్రమే. నేను పొరపాటుగా ఆ వారంలో 10 రూపాయల నోట్లు ఎక్కువ ఇచ్చినానంటే అది నాకు మళ్ళీ ఒక సంఘటన. అంటే ఎంచుకుండేది ఒక 2 నోట్లు ఎక్కినా పరువే, 2 నోట్లు తగ్గినా బరువే. ఇంకా దాన్ని ఎన్ని మాటలు ఎంచుతా ఉంటుందో. ఇంకా సరే ఎంచితే ఎంచిందిలేండి, అలాగ ప్రక్కన పెడితే నేను ఇవ్వగానే ఫస్ట్ ఆమెను నేను గమనిస్తున్నది, మా పరిచర్యలో ప్రారంభం నుంచి ఈరోజు వరకు ఫస్ట్ తను చేసేది ఏంటంటే, తను ఆదివారానికి అర్పణ కొరకై నేను ఇచ్చినటువంటి, ఉదాహరణకు ఒక 1000 రూపాయలు ఇచ్చాను అనుకోండి, తనకు తన పిల్లల కొరకు సగభాగం పక్కకు తీసేస్తుంది. ముందు ఇంకా కొంచెంలోనే సర్దుకుంటుంది అంతే. ఇంకా సగభాగం పక్కకు తీసేసి మందిర పరిచర్య అంటే సంఘ పరిచర్య కొరకు పక్కన పెట్టేస్తుంది. అందుకే మందిరానికి వచ్చేటప్పుడు నిండు మనస్సుతో అర్పణ అనేది శ్రేష్టమైనవి ఎప్పుడైతే మనం తీసుకొని వస్తామో, దేవుడు అన్నాడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, నేను ఇంట్లో లేనప్పుడు ఎవరైనా వచ్చి తన దగ్గర ప్రార్థన చేయించుకొని, నేను ఉంటానని ఇంటికి వస్తారు, ఒక 500 కానుకిద్దామని. వచ్చాం కదా, నేను లేను, ఎక్కడో పరిచర్యకి వెళ్ళాను, లేదా పరిచర్యకి వెళ్ళి నేను నిద్రపోతున్నాను, ఎక్కడన్నా వెళ్ళాను, ఆమెకి ఇస్తారు. అప్పుడేం చేస్తుంది అంటే, ఇవన్నీ ఎత్తిపెట్టేసి ప్రతి సంవత్సరం దాచిపెట్టుకుంటుంది. ఒక 3000 4000 దాచిపెట్టుకుంటుంది. ఆ దాచిపెట్టుకున్నది అంతా కూడా
31 31వ తారీఖున ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ 10 రూపాయలు అవి ఇవి అన్నీ తీసుకున్న దగ్గరకు వచ్చేస్తుంది. ప్రార్థన చేయి మా కొరకు అని మళ్ళీ నాకే ఇచ్చేస్తుంది. అలాగే ఇస్తుంటే నేను చాలా మాటలు తీసుకొని తర్వాత నేనేం నేర్చుకున్నానంటే, అది మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇచ్చి నాకు ఇచ్చినట్లే ఇంకా ఇప్పుడు ఇంటికి ఎవరెవరు ఈ మధ్యలో సేవకులు వస్తే దీన్ని నువ్వు ఎన్ని భాగాలు చేస్తావో చేసుకో, వాళ్లకు నీ అర్పణగా ఇయ్యి అని చెప్తాను. అప్పుడు ఏం చేస్తుందంటే ఎవరెవరు క్యాలెండర్ తీసుకోనో లేకపోతే ఇంకొక రీతిగానో వస్తారు. వచ్చినప్పుడు తను ఏం చేస్తుందంటే నేను ఇచ్చే కానుక నాది అలాగ ప్రక్కన ఉంటుంది, తను కూడా అన్న ఇది పరిచర్యలో వాడుకోనండి అని. అంటే మందిరంలోనికి సమృద్ధిగా ఎప్పుడైతే మనం వస్తామో దేవుడిచ్చే దీవెనలు కూడా ఎలాగుంటాయట, పట్టజాలనంత. మనం ఎప్పుడైనా దేవునికి 10 ఇచ్చి 1000 అడగకూడదు. నువ్వు ఏ కొలతతో కొలిస్తే అదే కొలతతో కొలవబడతావు. మనకు 50 రూపాయల సదింపులు పెట్టినారనుకో, మనం ఎంత పెడతాం? 500 పెడతామా? 50 పెడతాం. మరి దేవునికి 50 ఇస్తే 50 కదా నువ్వు ఆశించాల్సింది. 5000 ఆశించడం ఇట్స్ రాంగ్, అది తప్పు. అందుకే దేవునికి ఇచ్చే అర్పణ ఘనమైనదైతే దేవుని నుంచి కూడా ఘనమైనది మనం ఆశించవచ్చు. అందుకే ఒక గొప్ప దైవజనుడు ఈ బైబిల్ను తెలుగులోనికి తర్జుమా చేసినటువంటి దైవజనుడు చెప్పాడు, దేవుని దగ్గర నుంచి గొప్పవి ఆశించాలి అంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. దేవుని నుంచి గొప్పవి ఆశించాలి. దేవుని నుంచి గొప్పవి ఆశించాలంటే దేవునికి ఇచ్చేటి కూడా ఎలాగుండాలి? గొప్పయే ఉండాలి. దేవునికి తక్కువ ఇచ్చి గొప్ప ఆశించకూడదు. గొప్ప ఆశించకూడదు ప్రియులారా. ఇంత 54 లక్షలు పెట్టి మందిరం కట్టకపోతే కిందనున్న దానికే స్లాబ్ వేసుకుని, ఆల్రెడీ ముందు పక్కన స్లాబ్ ఉంది, వెనక పక్కన స్లాబ్ వేసుకొని ఉండొచ్చు కదా. ఏం అవసరం? డబ్బులంతా మిగిలాయి కదా. ఒక ఆయన అన్నాడు, నన్ను అంతా తీసుకొచ్చి మట్టిలో పోసినట్టు పోస్తున్నావే మందిరం మీద అని అన్నాడు. ఏం బాబు నీకేంటంటే పిల్లలున్నారు, ఇంకా చదువులున్నాయి, ఉన్న డబ్బులన్నీ మిగిలిన డబ్బులు ఎక్కడెక్కడో పరిచర్యకి వెళ్ళావు, ఇచ్చిన కానుకలన్నీ అక్కడ పెట్టేస్తున్నావు, ఏంటి పరిస్థితి? తర్వాత నీ పిల్లలకి ఏంటి పరిస్థితి అన్నాడు. నేను అన్నాను, ఈ రోజు వరకు కొరత లేదు నాకు కొరత ఎందుకు లేదంటే అదిగో అక్కడ ఉంది, పట్టజాలని దీవెనలు. ఆయనకి ఇస్తూ ఉంటే ఆయన ఊరుకుంటాడా? ఉండడు. ఆయన పిల్లల చదువులు కావచ్చు, మరొకటి కావచ్చు, దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోనండి, దేవుని మందిరంలో మనం నివసిస్తే దీవించబడతాం, నమ్మకంగా ఉంటే దీవించబడతాం, మంచి ప్రవర్తన ఉంటే దీవించబడతాం, దయగలిగిన మనసుంటే దీవించబడతాం, దేవుని మందిరములో శ్రేష్టమైన భాగాన్ని ఇస్తే దీవించబడతాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. రానున్న దినాలలో మరి ఎక్కువగా మీ వాక్యానికి విధేయులమై మీ ద్వారా మెండైన దీవెనలు పొందుకోవడానికి సహాయము చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును నీ ప్రియ కుమారుడు మనసారా దీవించే మా రక్షకుడైన యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.